ఒకరోజు నేను పాలు తిరగేస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది సార్. రండి. ఏంటి మన షాప్కి వస్తుంది? హాయ్ డియర్. నేనా? యా బేబీ. వెళ్ళిపోడరా. ఆ తర్వాత కమ్ బేబీ. నువ్వు ముందు వెళ్ళు. ఏవండి, నా కోసం ఒకే ఒక ఫోన్ చేసి మాట్లాడతారా? నీ కోసం మర్డర్ చేయమన్నా చేస్తాను, ఫోన్ చేయలేనా ఏంటి? థ్యాంక్ యూ బేబీ. నేను చెప్పినట్టుగానే చెప్పాలి, ఓకేనా? ఓకే చైనా. వాయిస్ మార్చి మరీ మాట్లాడతాను. హలో, నేను మార్కెట్ నేను మాట్లాడుతున్నాను. సార్, ఒక నెంబర్ ఇచ్చింది, మాట్లాడమంది. నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడానో ఎందుకు మాట్లాడానో నాకు తెలియదు సార్. ఇది మీ అమ్మగారి మీద ఒట్టు సార్. ఆ దొంగ మొహంది ఇంత పని చేస్తుందని ఎవరికి తెలుసు సార్? చూడడానికి ఎలా ఉంది? ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపట్టగలవా? ఆ అమ్మాయి చూడ్డానికి ఈయన మొహంలాగే ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా చెప్తాను సార్. ఫారిన్ వాళ్ళు చొక్కాలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు కదా సార్, అలాగే పోరంబోకలా తిరుగుతాను సార్. కమాండో బైక్ మీద వచ్చింది సార్. సార్, మీ కాళ్ళ దగ్గర నీళ్ళు ఇవ్వండి సార్, దాహంగా ఉంది. ఏంటి స్టేషన్ కొత్త? దియా వాట్సాప్ డిపి ఓపెన్ చేసి ఇవ్వు. త్వరగా ఓపెన్ చేయవయ్యా, అయ్యగారు అడుగుతున్నారు కదా. ఈఎంఐ ఏంటో చూడు. సరిగా పైకెత్తో. సార్, ఇదే సార్ ఈఎంఐ సార్, వెళ్ళి పట్టుకోండి సార్. ఏంటి అక్కడ ఆగిపోయాడు? దియా ఎందుకు సార్ జమాలుద్దీన్ మన దగ్గర ఇరికించింది? పోలీసువేగా, కనిపెట్టు. సారీ సార్, నిజం చెప్పేశాను. నేను అదే ఆలోచిస్తున్నాను. నా అసంప్షన్ కరెక్ట్ అయితే మనం వెతుకుతున్న మన డిపార్ట్మెంట్ పైకి తనకి ఏదో ఒక కాంటాక్ట్ ఉంది. మహేశ్వరి, వెళ్ళమ్మా, సార్ పిలుస్తున్నారుగా. వాడిని ఇంటికి పంపించు. ఓకే సార్. పిలిచినప్పుడు రావాలని చెప్పు. ఓకే సార్. సార్, కావాలంటే సాయంత్రం వెళ్తాను సార్. నీ ఇంటి నుంచి ఎవరన్నా రమ్మంటాను, ఫోన్ నెంబర్ ఇవ్వు. మేడం, నాకు ఎవరూ లేరు మేడం. నేను ఒక అనాథని. మీరు నాకు ఒక కాఫ్ కొనిచ్చారంటే అది తాగి ఇక్కడ వరండాలోనే పడుకుంటాను మేడం. వాంతులేం చేసుకోను మేడం, ప్లీజ్. కాఫీ తాగుతున్నావా? తాగు తాగు, బాగా ఆస్వాదిస్తూ తాగు. ఇదే నీ ఆఖరి కాఫీ. ఏంటి పంచ్ డైలాగా? ఇలాంటి బెదిరింపులకి నేనే భయపడ్ను. తెలుసు, నువ్వు దేనికైనా తెగించేదానివని నాకు బాగా తెలుసు. లేదంటే ఆ పని చేసి దేనికి భయపడకుండా దోశ కాఫీ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చుంటావా? ఏ, నీ కొడుకు చచ్చినందుకు నేను ఉపవాసం ఉండాలా? నీ యజమాని దగ్గర నుంచి అదే పొగరు నీకు వచ్చింది. వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఇక్కడ రెస్టారెంట్ లో గొడవ రేయ్, దాన్ని లాక్కురండ్రా. రేయ్, మర్యాదగా దాన్ని నాకు అప్పగించు. దాన్ని కాపాడదాం అనుకున్నావో నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. ఓ, నువ్వు దీన్ని లేపేయడానికి వచ్చావా? దీనికి చాలా మంది విలన్స్ ఉన్నట్టున్నారే. ఎవరి చేతిలో చావాలనుందో చెప్పు. నా చేతిలోనా లేక వాడి చేతిలోనా? చెప్పవే, నా ఇంట్లోంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పరా, అదే అడుగుతున్నాడుగా. ఏంటి, నువ్వు వాడింట్లోంచి డబ్బు కొట్టేశావా? ఓ, నా డబ్బు మీద చెయ్యి పెట్టిన ఆ సైతాన్ నువ్వేనా? ఎన్నాళ్ళు నిన్నేరా వెతుకుతున్నాను. నీ ఇంట్లోంచి ఆ డబ్బు తీసింది నేనేరా. కానీ ఇది నిన్ను కాపాడడం కోసం నన్ను పోలీసులకు పట్టించింది. జరిగిన అన్నిటికీ నువ్వేరా కారణం. నిన్నేరా ముందు లేపేయాల్సింది. రా రా రా, నీకోసమే నేను వెతికేది. రేయ్, దాన్ని వదిలేయండి, ముందు వాణ్ణి లేపేయండి. శక్తి, రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు పారిపోతున్నాడు చెప్తున్నా. వెళ్దాం.